పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎర్రమంజిలి పరిధిలోని రామకృష్ణ నగర్లో గుడిసెల తొలగింపు ప్రక్రియను అధికారులు చేపట్టారు. బుధవారం తెల్లవారుజామున రోడ్లు భవనాల శాఖ, జీహెచ్ఎంసీ, రెవెన్యూ శాఖ, పోలీస్ సిబ్బంది సుమారు 200 మంది అక్కడికి చేరుకుని గుడిసెల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. గుడిసెలను కూల్చవద్దని, నివాస వసతి కల్పించాకే ఖాళీ చేయించాలని స్థానికులు డిమాండ్ చేశారు. అక్కడున్న పేదలు ఎప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. ఈ క్రమంలో అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. గుడిసెల్లో నివసిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. నా పేరు శాంత అండి. నేను 50 ఇయర్స్ నుంచి ఇక్కడనే ఉంటున్నా. నేను ఉమెన్ అంటే చైల్డ్ స్టేట్ హోమ్ నుంచి వచ్చాను. నేను బీదదాన్ని. నాకు అమ్మ నాయన చనిపోతే హాస్టల్కి వచ్చాను. నేను అక్కడనే ఉన్నాను 3 ఏళ్ళు. అక్కడి నుంచి ఈడ 73 అక్కడ ఉన్నాను. 73 నుంచి 76 వరకు ఇక్కడనే వాళ్ళు ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళు నాకు పెళ్లి చేసి మా ఆయన కూడా హాస్టల్లో ఉండే, మేమిద్దరం హాస్టల్లో ఉంటే ఇక్కడ తీసుకొచ్చి ఇల్లు కట్టించేసి ఆర్ఎంబి వాళ్ళ దగ్గర నుంచి మన ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళు మనీ కట్టి నాకు ఇల్లు కట్టించి, మన జలగం వెంగళరావు చీఫ్ మినిస్టర్ లక్ష్మీదేవి ఉమెన్ వెల్ఫేర్ మినిస్టర్ వీళ్ళంతా కలిసి నాకు ఇక్కడ ఇల్లు కట్టించి నాకు నీటిలో ఉండమని చెప్పింది సార్. పాలు కమిషన్తో తిని ఇక్కడ ఉండమని చెప్పిండ్రు. 18-19 ఏళ్ళు నేను సేవ చేసిన సార్. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను మరి అది కాస్ట్లీ కట్టమన్నారు సార్. స్థలం ల్యాండ్ కాస్ట్లీ కట్టమంటే నా చెక్కులో 3.4% వాళ్ళకు 1.3% నాకు నేను కట్టుకుంటూ వచ్చిన సార్. కట్టుకుంటూ వచ్చింది కూడా చెప్తే వీళ్ళు వినిపించుకోకుండా నా ఇల్లు మొత్తం కూలేసింది సార్. ఏం చెప్పాలి? పొద్దున్నే 5 గంటలకే వచ్చి అంతా ఒక 20-30 మంది లేబర్స్ లోపల చేరి అన్నీ తీసి బయట వేసింది సార్. అదే కాకుండా పోలీసు వాళ్ళు, ఎంఆర్ఓస్ వాళ్ళందరూ వచ్చేసి లేదు ఇదంతా ఎంఆర్ఓది, అదే ఇదేంది పీడబ్ల్యూ వాళ్ళది, ఇదంతా ఇదేం లేదు, మీరు వెళ్ళాల్సింది, మీరు లేని బయట పోండి అని నన్ను బయటకు పంపించి అన్ని సామాన్లన్నీ బయట వేసింది సార్. ఇప్పుడు నేను హాస్టల్లో అనాథదాన్ని, నేను ఎక్కడని పోవాలి, ఏడని పోవాలనే సామాన్ అంతా రోడ్డు మీద ఉన్నారు సార్. ఏం చేయమంటారు? మా పాప చిన్న బాబు ఉన్నాడు, నా 3 పిల్లలు, నేను ఎటని పోవాలి? ఇక్కడ నాకేం ఆధారం లేదు. ఉట్టి పాల కమిషన్ మీదనే జీవనం నడిపించిన సార్. నేను ఇట్లా వీళ్ళు పొమ్మంటారని నాకు తెలియదు సార్. అయినా నేను క్యాష్ కట్టుకున్నా, అన్నీ కట్టుకున్నాను. నేను కట్టుకున్నాక కూడా లెక్క పెట్టకుండా నన్ను పొమ్మంటే నేను ఎటని పోవాలి సార్? నాకేం ఆధారం లేదు. బతకడమే అయింది ఇప్పుడు దాకా. నా పిల్లలకు కూడా ఏం లేదు, నాకే ఏం లేనప్పుడు నేను పిల్లలకి ఏమి ఇస్తాను సార్? మరి నేను ఎటని పోవాలి? ఇక్కడ ఎక్కడని పోవాలి? నాకేం ఆధారం లేదు. మరి మీరు ఏం న్యాయం చేస్తారో చేయండి సార్. గారు నిన్న సాయంత్రం అంతా ఎన్నే ఉన్నారు సార్. మరి ఏమైందో ఏం సంగతో అది ఎట్లా ఎఫెక్ట్ అయిందో నాకు సరిగ్గా తెలియదు సార్. మరి ఇట్లా అయితే నాకు ఎవరు సాయం చేయాలి? ఎక్కడి నుంచి వస్తుంది? నేను రోడ్డు మీద ఉన్న సామాన్లు నేను మరి ఏం చేయమంటారు సార్? మీరే నాకు న్యాయం చేయాలి, ఎక్కడైనా చూపించాలి సార్. మరి నేను ఎక్కడ ఉండాలి? ఏం తిన నా పేరు రాజ్కుమారి. నేను మా మదర్ శాంత, డాడీ లాజరస్. వీళ్ళిద్దరూ ఆర్ఫనేజ్ నుంచి వచ్చారు. మేము ఇక్కడ ఎర్రమంజిల్ కాలనీలో హౌస్ నెంబర్ 6-3-252 ఆపోజిట్ IC55 క్వార్టర్కి ఎదురుగా ఉంటాము. ఈ ఇల్లు మేము ఇక్కడ నిన్న పుట్టిన ముందు నుంచి, మా అమ్మకి పెళ్లి కాకముందు నుంచి 1976 నుంచి 73 నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. దాదాపుగా 50 ఏళ్ళ నుంచి ఉన్నాము. అలా అని చెప్పి గుడిసె వేసుకొని కబ్జా చేసుకొని ఉన్న వాళ్ళం కాదు మేము. మాకు గవర్నమెంట్ మమ్మీ వాళ్ళకి ఆర్ఫనేజ్గా అంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేసి వాళ్ళిద్దరు ఇక్కడిని పెట్టి వాళ్ళకి ఒక మిల్క్ బూత్ ఇచ్చి వీళ్ళకి ఇక్కడ వచ్చే కమిషన్ పైన మీరు బ్రతికి ల్యాండ్ కాస్ట్ వాల్యూ మీరు పే చేయండి అని చెప్పేసి అని దానికి తగ్గ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అవన్నీ కూడా ఏం కన్సిడర్ చేయకుండా ఇవాళ ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి మేమేదో దొంగతనం చేస్తున్నాం, ఏదో తప్పు పని చేస్తున్నాం అన్న రకంగా ఇంట్లోకి రైడ్ చేసినట్టు ఒక 50 మంది ఒక్కసారిగా ఇంట్లోకి దూసుకురావడం జరిగింది. ఒక 20 మంది లేడీ కానిస్టేబుల్స్, ఒక 20 మంది జెంట్స్ కానిస్టేబుల్స్, దాంతోపాటు లేబర్స్ కూడా వచ్చారు. ఒక
దాదాపుగా 15-20 మంది ఉన్నారు. ఒక్కసారిగా రావడంతోనే కరెంటు అవన్నీ కట్ చేసేసి ఇంట్లోకి చొరబడి మేము అసలు ఏం సర్దుకోకుండా అసలు టైం ఛాన్స్ ఇవ్వకుండా లోపలికి చొరబడి మేమేదో తప్పు చేస్తున్న రకంగా వచ్చేసారు. అసలు మాకేం ఇంటిమేషన్ అంటూ ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓరల్ ఇంటిమేషన్ కానీ ఏదైనా డాక్యుమెంటెడ్ పర్పస్ ఏది కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు వచ్చి. మాకు మొత్తం ఎట్లా అంటే మేమేదో ఇక్కడ తప్పు పని చేస్తున్నామా లేకపోతే ఏంటా అసలు మరి గవర్నమెంట్ ఏ రకంగా మమ్మల్ని ఆదుకుంటుందో మాకైతే తెలియదు. కానీ మేము మాత్రం డిమాండ్ చేసేది దీనికి కాంపన్సేషన్గా మేము ఇక్కడ కాకుండా మరి ఇంకో దగ్గర ఉండమని చెప్పి ఆ చెప్పిన దాన్ని బట్టి మమ్మల్ని ఇవాక్యుయేట్ చేసి డెమాలిష్ చేసి ఉంటే కనుక మాకు కొంచెం హెల్ప్ అయ్యి ఉండేది. ఇలా మమ్మల్ని ఏకదాటిగా మా పిల్లల్ని మరి హార్ట్ పేషెంట్ మమ్మీ మరి చెయ్యి ఫ్రాక్చర్ కూడా ఉంది, తన అట్లా అమాంతంగా ఎత్తుకొచ్చేసి బయట కూర్చోపెట్టేసి లేడీ కానిస్టేబుల్స్ అందరు కూడా ఇలా మా మీద దౌర్జన్యం అన్నది చెప్పాలి. అసలు ఇట్లాంటిది మనం ఈ గవర్నమెంట్ కాదు ఏ గవర్నమెంట్ అసలు ఈ గవర్నమెంట్ ఏం చేస్తున్నా అనే దానికి నేను క్వశ్చన్ చేయాల్సిన పరిస్థితి ఇది. ఏ గవర్నమెంట్లో కూడా నేను ఈ రకంగా దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడి సామానంతా తీసి బయటపడేసి ఏ ఇంటిమేషన్ లేకుండా మమ్మల్ని ఈ రకంగా బాధించడం అనేది మాత్రం యాక్సెప్టబుల్ కాదు. మేము డిమాండ్ చేసేది మాత్రము మాకు ఎక్కడైనా ఉండడానికి మాకు ఇల్లు కావాలి. దీనికి మేము ల్యాండ్ కాస్ట్ కూడా పే చేసాము. మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేమే ఇక్కడ ఉండట్లేదు. గవర్నమెంట్ అయితే మీరు ఏమన్నా మీకు ఇక్కడ మీరు ఆల్రెడీ ల్యాండ్ వేరే వాళ్ళకి ఇచ్చాము, నేమ్స్ వాళ్ళకి ఇచ్చాము అని వాళ్ళు మాటలు అంటున్నారు. అది మాకు ఎంతవరకు కరెక్టో మాకు తెలీదు. కానీ మీరు అలాంటివి ఏమైనా ఉంటే కనుక మీరు చేసుకోండి. కానీ మాకు ఏదన్నా మాకు కాంపన్సేషన్గా ఇక్కడ కాదమ్మా ఇక్కడ ఉండండి మీకు వేరే దగ్గర ప్లేస్లో ఇస్తాము అని చెప్పి మమ్మల్ని ఇవాక్యుయేట్ చేసి డెమాలిష్ చేసి ఉంటే కనుక మేము మాకు కొంతవరకు మాకు సహాయం అయ్యి ఉండేది. ఇప్పుడు మాత్రం కంప్లీట్గా రోడ్డు మీద ఉన్నాం. మా సామాన్లు మా చిన్న బాబు 5 months బేబీ ఓల్డ్ వాటికి సిల్లాక్ పెట్టడానికి వాటర్ తాగడానికి కూడా లేవు. వాళ్ళు సామాన్ తీసి పడేసే టైంలోనే వాటర్ అంతా కూడా కింద బయట పడేసేసి బిందెలు పెట్టారు ఖాళీగా. మేము టిఫిన్ కానీ లంచ్ కానీ ఇప్పుడు 12-1 గంట అవుతుంది ఇప్పటివరకు వచ్చి మాకేం లేదు. ఎవరు కూడా మాకు సహాయం చేయాలని ఏమన్నా మేము వీఆర్ కంప్లీట్లీ సీకింగ్ ఫర్ హెల్ప్. మాకు హెల్ప్ కావాలి మాకు గవర్నమెంట్ నుంచి. మేము అదొకటే డిమాండ్ చేస్తున్నాము. మా మమ్మీకి మేము ముగ్గురము, అన్న నేను మిడిల్, మాకు తమ్ముడు ఉన్నాడు. తమ్ముడికి చిన్న బాబు 5 months ఓల్డ్ బాబు ఉన్నాడు. సో మేము గవర్నమెంట్కి డిమాండ్ చేసేది అదొకటే. కాంపన్సేషన్గా మాకు ఇల్లు ఇంకొకటి చూపిస్తే కనుక మేము అక్కడ వెళ్ళడానికి మేము హెల్ప్ అవుతుంది. చేసుకొని ఉన్నట్టుగా కాదు, మేము ఇక్కడ ఉన్నదానికి ల్యాండ్ గవర్నమెంట్ మాకు కొని ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళకి మేము అమౌంట్ పే చేయడం జరిగింది. వాళ్ళు ల్యాండ్ కాస్ట్ కూడా కట్టమని చెప్పి అన్నారు. దానికి తగ్గట్టుగా మాకు ఒక డాక్యుమెంట్ కూడా అప్పుడు ఇవ్వడం జరిగింది. డొనేటెడ్ టు 200 square yards టు శ్రీమతి శాంత ఏ శాంత అనేసి ఇచ్చారు. ప్లస్ అది కాకుండా నేను ఏదో అలా అని ఉండలేదు. మేము ల్యాండ్ ఫౌండేషన్ స్టోన్ కూడా ఉంది. చీఫ్ జనగాం వెంగళరావు 1976లో ఫౌండేషన్ స్టోన్ లేట్ చేయడం జరిగింది. ల్యాండ్ కాస్ట్ కూడా మేము చెక్ రూపంలో అంటే వీళ్ళకి వచ్చే ఆదాయంలో నెలసరి దాంట్లో మీరు కట్టుకోవచ్చు. 1/3 దానికి మీరు అమౌంట్ కట్టాలి. దానికి మిగిలిన అమౌంట్ మీరు దాంట్లో వచ్చే కమిషన్లో పాలు అమ్మిన కమిషన్లో మీరు బ్రతకండి అని చెప్పేసి అని దాంట్లో ల్యాండ్ కాస్ట్ కూడా కట్టారు. ల్యాండ్ వాల్యూ చేసి కాస్ట్ కట్టించి ఎవ్రీ మంత్ చెక్ రూపంలో వీళ్ళకి గవర్నమెంట్ త్రూ ఇవ్వడం జరిగిందండి. అంటే ల్యాండ్ కాస్ట్ కూడా పే చేసిన తర్వాత ఇది గవర్నమెంట్ది అని అంటే ఓకే గవర్నమెంట్దే, మీరు మమ్మల్ని ఇవాక్ట్ చేయమని చెప్పేదానికి మీరు ముందు మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిండే కనుక మీరు మాకు వేరే దగ్గర మాకు కాంపన్సేషన్గా వేరే దగ్గర ఇచ్చి మీరు జరగమని చెప్పుంటే కనుక మాకు హెల్ప్ఫుల్ అయ్యేది. అయితే ఇంట్లో నుంచి తీసి పడేసిన ఇంట్లో సామాన్లు అన్నీ ఉన్నాయండి. చిన్న బాబు ఉయ్యాల దగ్గర నుంచి ఉంది. మేము అసలు ఇప్పుడు అక్కడ మమ్మీ మెడిసిన్స్ అన్నీ పాడేశారు. మమ్మీ హార్ట్ పేషెంట్, ఫ్రాక్చర్ కూడా ఉంది రైట్ హ్యాండ్లో. దానికి తగ్గ మెడిసిన్స్ కూడా ఇప్పుడు మేము అందులో నుంచి వెతుక్కోవాలి. ఇప్పుడు 12:30-1 అయిపోతుంది కానీ మేము ఇంకా మెడిసిన్స్ కూడా వేసుకోలేదు. ఇప్పుడు మా చిన్న బాబుకి ఆ బాబుకి కూడా సిర్లాక్ దానికి గురించి కూడా మేము వాటర్ గురించి అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాటర్ అంతా తీసి పాడేశారు. మాకు వాటర్ కూడా లేదు. మొత్తం సామాన్ అంతా రోడ్డు మీద ఉంది. మీరు చూసినట్లయితే మాకు చాలా ప్రాబ్లంలో ఉన్నదండి. మీరు మాకు గవర్నమెంట్ నుంచి మేము కోరేది ఒకటే, మీరు మమ్మల్నే కాదు ఇంకా ఎవరినైనా కానీ మీరు ఇవాక్యుయేట్ చేయాలనుకుంటే ఒక్క ఇన్ఫర్మేషన్ ఓరల్ ఇన్ఫర్మేషన్ అయినా ఎవరైనా మీరు మన ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ ఎవరైనా ఉండొచ్చు, హయ్యర్ లెవెల్ అథారిటీస్. వాళ్ళు ఇప్పుడు వచ్చి రోడ్డు మీద పెట్టిన సామాన్ని చూసి మళ్ళీ మీరు ఎప్పుడు తీసేస్తారని అడగడం జరిగింది. దానికి నేను
ఆ బిల్డింగ్ కింద చూసినట్లయితే 2 బండ్లు మావి ఉన్నాయి. అవి 2 బండ్లు కూడా దానిపైన పడిపోయి ఉన్నాయి. మేము మా వెహికల్స్ కూడా దాని కింద మొత్తం ఇదైపోయాయి. మా డబ్బులు కానీ మా గోల్డ్ కానీ అవన్నీ కూడా అందులోనే ఉన్నాయి. మా పేపర్స్ కానీ మా ఎడ్యుకేషన్ పేపర్స్ కానీ అన్నీ అందులోనే ఉన్నాయి. మేము ఎక్కడికి వెళ్ళి మేము ఎవరిని ప్రాధాయపడాలో మాకు 2 స్కూటర్లు కూడా దాని కింద నలిగిపోయినాయి. దీంట్లో ఇంట్లో 3 ఫ్యాన్లు సార్, 3 ఫ్యాన్లు మొత్తం దాంట్లో పోయింది. నైట్కి పోలీసు వాళ్ళు ఒకరే వచ్చారా, వేరే ఎవరైనా వచ్చారా? సార్ నా పేరు లాజరస్, మా భార్య పేరు శాంత. మేము 1973 నుంచి ఉంటున్నాము. మాకు కులాంతర వ్యవహారం చేసి మా భార్య బ్రాహ్మణ్, నేను ఎస్సీ మాదిగా. మాకు ఇద్దరికి పెళ్లి చేసి గవర్నమెంట్ మాకు అన్ని రకాలుగా ఒక పాలబోతి ఇచ్చేసి దీని మీద జీవనోపాధి చేసుకోమని చెప్పి ఇచ్చారు. తర్వాత ఏం చేశారంటే మీరు ఇల్లు కట్టి ఇచ్చినాం కాబట్టి ల్యాండ్ కాస్ట్ కట్టమన్నారు. ప్రతి నెల మాకు వచ్చే పాల కమిషన్లో సగం కమిషన్ అటుపోయేది, సగం కమిషన్ ఎటు వచ్చేది. ఆ విధంగా వాళ్ళు కట్టమన్న దానికన్నా ల్యాండ్ కాస్ట్ ఎక్కువ 46,000 రూపాయలు కట్టాం. ఆ పేపర్లు కూడా పొద్దున్నే వీళ్ళు 4 గంటల ప్రాంతంలో అంతకుముందే వచ్చి వెళ్ళారు. దానిలో డోర్ కొట్టారు. ఎవరు అంటే మీరు డోర్ తీయమని. డోర్ తీయగానే లోపలికి తోసుకొని వచ్చి మీరు అందరు బయటికి వెళ్ళాలని. సార్ ఎందుకు సార్ ఏంటి సంగతి అంటే, లేదు ఇల్లు కూల్చేయాలని. ఎందుకు కూల్చేస్తారు? డాక్యుమెంట్స్ అన్నీ చూపించాను. ఎట్టెడ కట్టారు, ఏం చెంది, ఎస్టేట్ ఆఫీస్ ఇచ్చిన కాపీ కానీ, పీడబ్ల్యూ వాళ్ళు ఇచ్చిన నేను డబ్బులు కానీ మొత్తం అన్నీ చూపిస్తే మొత్తం టోటల్గా ఈ ఖాళీ మొత్తం R&B ల్యాండ్, మీకు ప్రైవేట్ ఇల్లు ఏం లేవు కాబట్టి మీరు బయటికి వెళ్ళాలని చెప్పేసి మాకు చిన్న మనమడు ఉన్నాడు. ఆ పిల్లగాని కూడా మేము బయటకు తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. మా భార్యను బయటకు తీసుకుని, ఆమె హార్ట్ పేషెంట్, ఆమెకేమో స్టంట్ వేసి ఉన్నది. అదే ఎందుకు ఇట్లా చేస్తున్నట్టు గౌరవ పెడుతుంటే కూడా ఆ లేడీస్ పోలీసు ఒక 16 మంది ఉన్నారు. దాంట్లో 8 మంది పోలీసులు ఇంట్లోకి వచ్చారు. మిగతా వాళ్ళు ఇంక బయట నిలుస్తున్నారు. ఇక మిగతా ఒక 30-40 దాకా మగ పోలీసులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి తహసీల్దారు 6 మంది ఉన్నారు. ఇక తర్వాత RDO వచ్చాడు. మా పేపర్లన్నీ చూసి, సరే ఏం చూసినా కూడా ఇప్పుడు మా చేతిలో ఏం లేదు సార్, స్టే ఆర్డర్ కూడా ఉంది సార్ అంటే, స్టే ఆర్డర్ ఉంటే కాదు అది గవర్నమెంట్ లాంటి స్టే ఆర్డర్ నీకు ఎవరు ఇచ్చారని చెప్పేసి నన్ను ప్రశ్నించారు. సరే ఏం లేదని చెప్పేసి అందరు బయటపడేయమనగానే సామాన్లు ఒకటి మొత్తం గుంపులు లేబర్ వచ్చారు. వాళ్ళ తమ్మడి ఒక 15-20 మంది లేబర్ వచ్చారు. మా కాగితాలు ఏమో ముందు కరెంట్ కట్ చేసి మొత్తం అన్ని సామాన్లన్నీ బయటపడేశారు. మరి ల్యాండ్ కార్డ్స్ కట్టి కూడా నేను ఇవన్నీ చేసిన తర్వాత ఈ విధంగా చేయడం అది న్యాయం కాదు కదా. సరే మాకేమన్నా మరి ఏంటి సార్ మరి ఇక్కడ చూపిస్తుంటే అయితే ఏం లేదు, అంతే తర్వాత మాటలు ఇప్పుడు ఏం లేదు, ముందు బయటకు వెళ్ళిపోమని బయట కూర్చొని పెట్టారు. బయట కూర్చొని పోలీసులు మాకు ఏదో మా దొంగలు లెక్క దొంగతనం చేసినట్టు మా పక్కన కూర్చొని మమ్మల్ని అటు ఇటు కదలనీయకుండా మా సామాన్లు 3 ఫ్యాన్లు ఉన్నాయి, 2 బండ్లు దాని కింద నలగొట్టేసారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? మాకు తెలంగాణ గవర్నమెంట్ వస్తే మా కొడుకులకు ఉద్యోగం వస్తుంది. నేను 1969లో ఈ ఉద్యోగం చేసినప్పుడు మేము కూడా యూనివర్సిటీలో బాగా కొట్టాడు. మాకు మరి ఇవన్నీ వచ్చిన తర్వాత కొడుకులకు ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం లేదు. ఈ విధంగా మా గవర్నమెంట్ మా కేసీఆర్ అని చెప్పేసి మేము ఆయనకు ఏదో అన్ని విధాలు సహకరిస్తే మా బ్రతుకు గిదా బతిచ్చేది. మాకు ఇచ్చే ఏది మా ప్రైజ్ మనీ ఇది. ఈ విధంగా చేస్తే మేము ఇప్పుడు ఎట్లా బతికేది? మా పిల్లలు బ్రతికేస్తా, మా బ్రతికి ఎట్లా? మాకు చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని ఏ విధంగా మేము పోషించుకోగలము? కేసీఆర్ చేసి మాకు న్యాయం చేస్తుండా, అన్యాయం చేస్తుండా? అయ్యో మా తెలంగాణ బిడ్డలు బిడ్డలుగా నేను నా బిడ్డలు అని మాట చెప్తారే స్పీచ్లో. మరి ఈ బిడ్డలను ఈ విధంగా నేను అన్యాయం చేయడము? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే అయ్యా మాకు ఏదైనా న్యాయం చేయాలి. తర్వాత ముగ్గురు మాకు కొడుకులు కాబట్టి ముగ్గురికి డబుల్ బెడ్రూమ్, ముగ్గురికి ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేసి మా కుటుంబాన్ని ఆదుకోవాలని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం. అంతేకాకుండా మాకున్న ఈ ఇల్లు విషయంలో మరి ఇప్పుడు బయట రోడ్డు మీదే సామాన్లన్నీ మరి ఇప్పుడు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఒక MR వచ్చాడు, ఇంకా ఎంతసేపు తీస్తారు సామాన్లు, ఇంకా తీయరా అని మమ్మల్ని బెదిరిస్తున్నారు. మరి బయట పడేసిన తర్వాతే అది అంటే ఇప్పుడు ఎక్కడ చూసుకోవాలి, ఎక్కడని పోవాలి? ఇక చెట్టు కింద ఇప్పుడు ఇంకా ఇంత పొద్దున నుంచి ఏం తినలేదు. ఇప్పటికి 4 అవుతుంది, దగ్గర 3 అవుతుంది, 4 అవుతుందో. మరి ఇప్పటిదాకా ఏం లేదు సార్. మా బ్రతుకులు ఈ విధంగా చేయడం మా కేసీఆర్ ఇటువంటి అన్యాయం చేస్తాడా? మరి ఎవరు చేపిస్తున్నారు? మీ కింద ఆఫీసర్లు చేస్తున్నారా, మీరే చేయమని చెప్పారా? మీద మాకు క్లారిటీ కావాలి సార్. క్లియర్గా మా బీద కుటుంబాన్ని మీరు ఆదుకోవాలని ప్రాధాయపడుతున్నాం సార్. అంతకన్నా మేము ఏం చెప్పాలి? అంతా మేము చెప్తున్నాం. మా దాన నాగేంద్ర గారు మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు.
అతను ఎంతో గొప్పవాడు, బీదవాళ్ళకి సాయం చేస్తారు, ప్రతి గుడిసెలకు పోయి ఎంతో న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఎంతో నమ్ముకున్నాం. కానీ మరి ఇప్పటి వరకు మేము ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి అని కూడా తెలిసే ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు అయితే రాలేదయ్యా. దయచేసి మరి దానవేంద్ర గారు మీకు నమస్కారం. మహిళా మండలికి వచ్చేసి మీ అందరి నా ఆశీర్వాదం ఉండాలి, నాకు మీ ఆశీర్వాదం ఉండి మేము కలిసిమెలిసి ఉందాం. మనం రేపు పొద్దున నేను ముఖ్యమంత్రితో సెంట్రల్ బీఆర్ఎస్కి పోయినా కాబట్టి నాకు ఏదో మంచి పదవి వాళ్ళు మీరు ఆశీర్వదించాలన్నారు. మరి గిదా అయ్యమా మీ ఆశీర్వాదం ఇది న్యాయమేనా? మాకు ఈ విధంగా చేయడం న్యాయమా? ఎట్లా చేసుకోవాలి? ఈ విధంగా బతకాలి మేము? ఇవన్నీ ఎట్లా జరుగుతుందని చెప్పండి అన్నాడు. మరి ఎవరైనా వచ్చినాకేమన్నా చెప్తారేమో, నేను మళ్ళీ సార్కి చెప్తాను అనే వరకే వీళ్ళు ఇక నన్ను ఎట్లు చూసుకోకుండా తీసేసారు.